రాకెట్ లాంచ్ సమయంలో ఏదైనా ప్రమాదం అనిపిస్తే వ్యోమగాములు సురక్షితంగా ఎగ్జిట్ అయ్యేందుకు అంతరిక్షం నుంచి క్షేమంగా భూమి మీద ల్యాండింగ్ చేసేందుకు సంబంధించిన ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ సక్సెస్. భారత అంతరిక్ష సంస్థ త్వరలో 75 టన్నుల బరువైన ఉపగ్రహాన్ని మోసుకుపోగల 40 అంతస్తులు ఎత్తైన జంబో రాకెట్ ను నిర్మించబోతోంది. మరో 10 ఏళ్లలో భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణం, త్వరలో మానవ సహిత రాకెట్ లాంచ్ గగన్యాన్, చంద్రయాన్ 4, అంగారకుడిపైకి మరో ఆర్బిటర్ లాంచ్, వీనస్ గ్రహానికి ప్రయాణం, దేశంలో 300 ఏరోస్పేస్ స్టార్టప్స్ గురించిన సమాచారం మొదలుకొని 2045లో చంద్రుడిపై భారతీయుడు అడుగుపెట్టి వికసిత్ భారత్ 2047 విజన్ గురించి విశ్వాంతరాలు ప్రతిధ్వనించేలా ప్రకటించడం గురించి అన్ని సంచలన విషయాలతో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాజధాని ఢిల్లీలో 2 రోజుల పాటు నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ 2025 ఘనంగా జరిగాయి. అన్ని గొప్ప ప్రకటనలే, అన్నింటా విజయవంతపు సంబరాలే. 140 కోట్ల భారతీయులను ఆనందంలో ముంచెత్తే కొత్త ప్రకటనలతో ఢిల్లీ నుంచి అంతరిక్షం మారుమోగిపోయింది. అంతరిక్ష రహస్యాలు ఛేదించడమే లక్ష్యంగా మరింత లోతైన ప్రయోగాలకు సిద్ధం కావాలని స్పేస్ సైంటిస్టులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రయోగాలు మానవాళి భవిష్యత్తుకు ఉపకరిస్తాయని తెలిపారు. డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. జాతీయ అంతరిక్ష దినం సందర్భంగా మోదీ ఒక వీడియో విడుదల చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష మిషన్ల కోసం ఇప్పటి నుంచే వ్యోమగాముల బృందాన్ని సిద్ధం చేస్తున్నామని, యువత ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు. చంద్రుడిపైకి, అంగారకుడిపైకి చేరుకున్నామని, ఇకపై విశ్వాంతరాల లోతుల్లోకి వెళ్లాల్సి ఉందని అన్నారు. స్పేస్ సెక్టార్ లో ఒక విజయం తర్వాత మరొక విజయం సాధించడం మన దేశానికి, మన సైంటిస్టులకు సహజమైన అలవాటుగా మారిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. మన విశ్వానికి సరిహద్దు అంటూ లేదని, మన ప్రయోగాల్లోనూ సరిహద్దు ఉండకూడదని చెప్పారు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, సెమీ క్రయోజెనిక్ ఇంజన్ల వంటి అత్యాధునిక సాంకేతికతను మనం సాధించామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా తాజాగా నెల్లూరు సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో గగన్యాన్ మిషన్ల కోసం ఒక పరీక్షను విజయవంతం చేసింది. ఇది మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్. భవిష్యత్తులో ప్రయోగించబోయే మానవ సహిత రాకెట్ ప్రయోగాల సమయంలో చాలా ముఖ్యమైన పరీక్ష. దీనినే ఇస్రో క్రూ మాడ్యూల్ డ్రాప్ టెస్ట్ అంటారు. అంటే సిబ్బంది కూర్చొని ఉండే క్యాబిన్ భద్రత గురించిన పరీక్ష అనుకోవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డిఆర్డిఓ, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ విభాగాల సంయుక్త సహకారంతో ఈ పరీక్ష విజయవంతంగా ముగించారు. గగన్యాన్ మిషన్ల కోసం పారాచూట్ ఆధారిత డిసిలరేషన్ సిస్టమ్ ఎండ్ టు ఎండ్ ప్రదర్శన చేశారు. ఇది ఇస్రో నిర్వహించిన మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్. ఇందులో భాగంగా భవిష్యత్తులో ప్రయోగించబోయే మానవ సహిత ప్రయోగాలకు ఉపయోగించే క్రూ మాడ్యూల్ ని టెస్ట్ చేస్తారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలం నుంచి 3 కిలోమీటర్ల ఎత్తున డ్రాప్ టెస్ట్ చేస్తారు. ప్రధానంగా ఈ పరీక్షలో వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు, పారాచూట్ సమర్థత, వాటి పనితీరు, వ్యోమగాములను సురక్షితంగా తీసుకురావడానికి కావాల్సిన పరిస్థితులను పరీక్షించారు. అనంతరం సముద్రంలో పడిన క్రూ మాడ్యూల్ ను నావీ దళాలు సేకరించి చెన్నై పోర్టుకు తరలించారు. ఇదిలా ఉంటే ఇస్రో చైర్మన్ వి నారాయణన్ నేషనల్ స్పేస్ డే సందర్భంగానే మరో గేమ్ చేంజర్ శుభవార్తను వెల్లడించారు. ఇన్నాళ్ళు ఈ విషయం మనకు తెలియదు. అదేంటంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 40 అంతస్తుల ఎత్తైన భారీ రాకెట్ ను నిర్మిస్తోంది. ఇది 75,000 కిలోల బరువు ఉండే ఉపగ్రహాల పేలోడ్ ను చాలా తేలికగా భూకక్షలోకి చేర్చగలదన్నమాట. ఈ రకమైన రాకెట్ ద్వారా గగన్యాన్ వంటి మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలు, ఇతర డీప్ స్పేస్ పరిశోధనలకు చక్కగా ఉపయోగపడుతోంది. ఇది దేశ రక్షణకు, ఆర్థికాభివృద్ధికి సైతం ఎంతగానో తోడ్పడుతుందని చైర్మన్ సాబ్ అన్నారు. తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో భారతదేశ స్థానం మరింత బలపడుతుందని ఆయన తన విశ్వాసం ప్రకటించారు. ఇది దేశ భవిష్యత్తును సమూలంగా మార్చబోయే ఒక బృహత్తర కార్యక్రమంగా ఉండబోతుందని ఇస్రో చెబుతోంది. మొన్న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు ఆయన ఇలాంటి చాలా విషయాలను వెల్లడించారు. భారతదేశ అంతరిక్ష ప్రయాణం 35 కిలోల పేలోడ్ తో మొదలుపెట్టి 75,000 కిలోల బరువైన ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ లోకి తీసుకువెళ్లగలిగే మెగా రాకెట్ ను తయారు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. ఇప్పటికే భారత్ కు కక్షలో 55 ఉపగ్రహాలున్నాయి. వచ్చే 3-4 ఏళ్లలో వీటి సంఖ్య 3 లేదా 4 రెట్లు పెరగనుందన్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగాలకు ఇస్రో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదని వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కూడా దేశానికి ఎనలేని ప్రయోజనాలను చేకూర్చనుందన్నారు.
ఇస్రో హెవీ లిఫ్ట్ ప్రయోగాలకు వెన్నెముకగా నిలవనున్నట్లుగా తెలిపారు. దీని సామర్థ్యం చంద్రుడు, అంగారకుడిపై భవిష్యత్ మిషన్లకు ఒక కొత్త ఊపునిస్తుందని చెప్పారు. ఇది ఏకంగా అంతరిక్ష స్టేషన్ మాడ్యూళ్లను, వందల సంఖ్యలో ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఒక గేమ్ చేంజర్ గా మారబోతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఒక భారీ స్పేస్ షిప్ రాకెట్ ప్రయోగం విషయంలో స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రయోగాలు నిర్వహిస్తోంది. అయితే ఇంకా దానికి పూర్తి స్థాయి సక్సెస్ సాధ్యపడడం లేదు. ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఇలాంటి సూపర్ హెవీ లాంచ్ వెహికల్స్ విషయంలో ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు భారత్ చేరడం ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష యానంలో మన స్థానం పదిలం చేసుకోనుంది. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో మన దేశ వాటా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. చంద్రయాన్ 3, మంగళయాన్ వంటి మిషన్ల విజయాలు మనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ మెగా రాకెట్ కేవలం అంతరిక్ష పరిశోధనలకు మాత్రమే పరిమితం కాదు. దీనికి వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. దీని ద్వారా రక్షణ రంగానికి అవసరమైన భారీ కమ్యూనికేషన్, నిఘా ఉపగ్రహాలను సులభంగా అంతరిక్షంలోకి పంపవచ్చు. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశ రక్షణ సన్నద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తోంది. భవిష్యత్తులో దేశ భద్రతకు, ఆర్థిక ప్రగతికి అంతరిక్ష సామర్థ్యం ఒక కీలకమైన అంశంగా మారనుంది. ప్రస్తుతం మన ఇస్రో దూకుడు చూస్తుంటే త్వరలోనే మన గడ్డపై నుంచి మన రాకెట్లో మన వాళ్ళు అంతరిక్షంలోకి ప్రయాణించడం సాకారం కానుందని ధీమా వ్యక్తం చేశారు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా. వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మొన్నటికి మొన్న యాక్సియం 4 ద్వారా అంతరిక్ష యాత్ర పూర్తి చేసి వచ్చారు. ఆయన ఈ యాత్ర ద్వారా తను సాధించిన అనుభవాన్ని భారత అంతరిక్ష రంగం కోసం దారపోస్తారని స్పష్టం చేశారు. మన వ్యోమగామి మన గడ్డపై నుంచి మన సొంత రాకెట్, మన సొంత క్యాప్సూల్లో అంతరిక్షంలోకి వెళ్లడం తథ్యమని, త్వరలోనే అది సాకారం అవుతుందని అన్నారు. ఐఎస్ఎస్ మిషన్ ద్వారా వెలకట్టలేని అనుభవం సొంతం చేసుకున్నారని తెలిపారు. శిక్షణ ద్వారా నేర్చుకున్న దానికంటే ఇది ఎంతో మెరుగైనదని అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన దేశం అద్భుతంగా కనిపించిందని, సారే జహాసి అచ్చా అని వ్యాఖ్యానించారు. యాక్సియం 4 మిషన్ ద్వారా గడించిన అనుభవం మన గగన్యాన్ మిషన్ కు ఎంతగానో తోడ్పడుతుందని శుభాంశు శుక్లా తెలిపారు. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పుకోవాలి. మీకు తెలుసా, రాబోయే 2035 నాటికి అంతరిక్షంలో మనకంటూ భారతీయ స్పేస్ స్టేషన్ పేరుతో ఒక స్పేస్ స్టేషన్ కూడా తయారు కాబోతోంది. అప్పుడు మన దేశానికి సంబంధించిన ప్రయోగాలు ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా మనమే నిర్వహించుకోవచ్చు. మానవ సహిత అంతరిక్ష యాత్రలు సక్సెస్ అయ్యాక కమర్షియల్ స్పేస్ టూర్లు కూడా నిర్వహించవచ్చు. సరదాగా ఆ టూరిస్టులు భారతీయ స్పేస్ స్టేషన్ లో గడిపేలా ఏర్పాట్లుండనున్నాయి. భారతీయ స్పేస్ స్టేషన్ మోడల్ ను నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఢిల్లీలో విడుదల చేశారు. 2040 నాటికి భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ప్రపంచంలోని ఇతర అంతరిక్ష కార్యక్రమాలకు సమానంగా ఉంటుందని నారాయణన్ అన్నారు. ప్రధాని మోదీ అందించిన దిశ, దార్శనికతల ఆధారంగా చంద్రయాన్ 4 మిషన్ మనకు సాకారమైంది. వీనస్ ఆర్బిటర్ మిషన్ కు కూడా చేరువయ్యాం. 2035 నాటికి మనకు అంతరిక్ష కేంద్రం ఏర్పడనుంది. ప్రధాని నెక్స్ట్ జనరేషన్ లాంచర్ కు ఆమోదం తెలిపారని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. రాబోయే 2040 నాటికి తొలి భారతీయుడు చంద్రుడిపై అడుగుపెట్టి వికసిత్ భారత్ 2047 ను విశ్వాంతరాలకు వినిపించేలా ప్రకటన చేయనున్నట్లు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.